హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్లో చూశారుగా, లైవ్లో ఆల్రెడీ నామినేషన్స్ అవుతున్నాయి. ఫస్ట్ వచ్చేసరికి ఇమ్ము రీతూని డిమాండ్ని నామినేట్ చేశాడు. తర్వాత భరణి గారు వచ్చేసరికి సంజనాని అండ్ డిమాండ్ని నామినేట్ చేశాడు. అది జరుగుతూనే ఉంది. ఓకే, ఆ పాయింట్స్ గట్టిగా అన్ని నోట్ చేసుకున్నాం, చెప్తాను తర్వాత ఎపిసోడ్ టైం అప్పుడు. సో మెయిన్ పాయింట్స్ అయితే చెప్తా, ప్రోమో రివ్యూ తర్వాత మాట్లాడుకుందాం మెయిన్ పాయింట్స్. దానికంటే ముందు మీరు చేయాల్సింది నా కోసం ఏంటంటే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని బ్లెస్ చేస్తే ఈ వీడియో ముందుకెళ్తుంది. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ మై వీడియోస్ అండ్ హైప్ ఆప్షన్ ఉంటే హైప్ ఆప్షన్ యూజ్ చేయండి. ఎస్, ప్రోమో టు రాగానే రీతు సంజనాతో, సంజన గారు నేను గిల్లను, నన్ను గిల్లితే నేను 100 సార్లు గిల్లుతాను అన్నారు కదా అంటే ఆ మన డైలాగ్ నిన్న అంటది కదా, తనుజ నా గురించి చెప్పింది కరెక్ట్ సార్, ఏది నీకు ఎనిమి ఎవరు బ్యాక్ స్టాబర్ ఎవరని. సో నేను ఒకరి జోలు రాను, నా జోలు వస్తే నొప్పుకోను అన్నది కదా. సో ఇక్కడ అసలు ఎవరి జోలు ఎవరు వచ్చారు అని చెప్తా. నేను నీకు ఈ 100 సార్లు గిల్లాను అన్నావు కదా అన్న పాయింట్లో మాట్లాడతా. నేనేమంత నిన్ను వేరే పరంగా ఏం గెల్లలేదు, గేమ్స్ పరంగానే నీ పాయింట్ చెప్పాను అనేది రీతు అభిమతం. సంజన ఏమంటదంటే, నీకు నాకు ఈ గేమ్ ముందు పరిచయం ఏమన్నా ఉందా, వంశవృక్షము, దుష్మన్ను, భూతగాథాలు ఇటువంటి అంటే వంశవృక్షము దుష్మన్ ఏమన్నా ఉందా, లేదు కదా. సో నేను మాట్లాడింది మీ గేమ్ గురించి అని రీతు అంది. నేనేమన్నా ఫిజికల్గా ఏమన్నా అన్నానా అనింది. ఇక్కడ ఏమంది, ఎనీథింగ్ ఎల్స్ రీతు? ఈ పాత పాయింట్స్ మాట్లాడి ఈ పాత పాయింట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్న పాయింట్స్, ఇంకేమైనా కొత్త పాయింట్స్ ఉంటే చెప్పు అన్నట్టని. ఇంక రీతి ఏమంటుంది, నో మీ పాత పాయింట్, మీ ఆ పాయింట్ ఏదైతే అన్నారు విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్ అని చెప్పి వచ్చి నెత్తిన పగలగొడుతుంది. అప్పుడు సంజన ఏమంటుందంటే, ఐ హోప్ దిస్ ఈజ్ బిగ్ ఫుల్ స్టాప్ అన్నట్టు అంటాడు. ఇక్కడ పదే ఎందుకు రీతు లాగుతుంది దాన్ని? నిన్న అయిపోయింది కదా, నిన్న అయిపోయింది. ఇక్కడ ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. ఇక్కడ సంజన పర్సెప్షన్ ఏంది, ఆమె పదే చెప్తుంది. ఈ అమ్మాయి ఏమంటుంది, నేను నీ గేమ్ గురించి మాట్లాడాను, గేమ్ గురించి మాత్రమే మాట్లాడాను అంది. ఇక్కడ ఏమేమంటుంది, నా దృష్టిలో గేమ్ అంటే ఒక ఫిజికల్ గేమ్స్ కాదు, నా దృష్టిలో ఎవరెవరు ఎలా ఉంటున్నారు, ఎవరెవరు ఎలా నడుచుకుంటున్నారు, బిగ్ బాస్లో ఒకసారి ఎంటర్ అయిపోయాక వెళ్ళేదాకా ప్రతిదీ గేమే అని సంజన గేమ్ డిఫైన్ చేస్తుంది. విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. నేను కూడా అదే అనుకుంటా. బిగ్ బాస్ గేమ్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ టాస్క్, అట్లయితే ఎప్పుడు ఫిజికల్ టాస్క్ కానీ వాళ్ళు గెలవాలి కదా గేమ్ పరంగా అంటే. సో బియాండ్ ద గేమ్ అంటే నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు ఎలా ఉంటున్నావు, నీకు నచ్చిన అబ్జర్వేషన్స్ పెట్టవచ్చు. కాకపోతే ఆ పెట్టే ప్రాసెస్లో వర్డ్స్ అనేవి ఎక్కువ జారకూడదు. అది ఆమె జారింది కాబట్టి అంత క్లాస్ పడింది, అది వేరే విషయం. అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాం, అది పక్కన పెట్టేసి ఇంకేంది ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కొత్త ఏమన్నా ఉంటే చెప్పు అని అన్నట్టు సంజన గారు అంటున్నారు. లేదు సో విచ్ ఐ డోంట్ లైక్ అని ఆమె పగలగొట్టేసింది. ఓకే, రీతుకి నిన్న చెప్పింది, నువ్వేమన్నా డిమాండ్ పర్సనల్ లాయర్వా, మధ్యలో రాకు అని. ఇక్కడ డిమాండ్ గురించి తనూజాకి రీతుకి పడుతుంటే తనూజ డిమాండ్ నామినేషన్లో మళ్ళీ ఏం మధ్యలోకి వస్తుంది చూడండి. అసలు అంటే ఇంకంతే, ఇంక నాకు సార్ చెప్పిన పెద్దగా ఏం ఉండదు. సో మళ్ళీ ఏమన్నా అడిగినా కానీ ఏముందిలే ఆయన వచ్చి చెప్తాడు, మళ్ళీ ఇది మామూలే అన్నట్టు ఉంటుంది. తర్వాత తనూజ ఇక్కడ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యిద్దబ్బా. నాకు ఇక్కడ ఒకటి అర్థం కాలేదు తనూజ ఇమ్మానుయల్ది. నాకు నేను స్టోరీ చెప్తా ఫస్ట్, అసలు వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు. తనూజ స్టిల్ ఇప్పటికీ ఇమ్మాన్యుల్ విన్నర్ మెటీరియల్ అనుకుంటుంది, విన్నర్ ఇమ్మాన్యులే అనుకుంటుంది. వీళ్ళు వచ్చి బయట నుంచి వచ్చి హడావుడిగా లేపటం, బయట ఫ్యామిలీస్ చెప్పటం, లోపల వచ్చి చెప్పటం, కళ్యాణ్ కంటే ఇమ్మాన్యుల్కే ఎక్కువ హై ఉంటుంది. బయట ఎవరు వచ్చినా కళ్యాణ్కి ఏంది, కళ్యాణ్ అంటాడు కదా, నువ్వు అసలు ఒక కామనర్గా వచ్చి టాప్ 9 దాకా ఉంటమే నువ్వు ఎక్కువ అన్నట్టు మాట్లాడతారు ఆయనకి. సో ఆయన విన్నర్ అనుకోవటంలా, కానీ బయట ఆయన చూపిస్తున్న, ఆయన చెలరేగిపోతున్న ప్రపంచం చూస్తుంటే అందరూ ఆయన మీద పడిపోతారు. నేను అది చాలాసార్లు చెప్పాను మీకు, కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ అని తెలియకపోవటమే ఆయనకి శ్రీరామ రక్ష హౌస్ లోపల. సో అదే ఆయన కాపాడింది. ఒకవేళ కళ్యాణ్ తనూజాని దాటి వెళ్తున్నాడని ఇంట్లో ఏమన్నా వచ్చినాయా, కథం తనూజ గేమ్ మార్చేస్తాయి. సో మళ్ళా కళ్యాణ్ మీద కళ్యాణ్ కొంచెం డౌన్ చేయడానికి ఏదో ఒక గేమ్ ఉంటుంది. సో నేను ఎందుకు అంటున్నానంటే, సో మీరందరూ చెప్పే కదా పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవచ్చు నామినేషన్ దాకా అని. ఇక్కడ ఏంటి ఏం చేసింది చూడండి. ఇక్కడ ఆమె 2 నామినేట్ చేయాలి, 2 కాకుండా మిగిలిన వాళ్ళందరి మీద కూడా పాయింట్ పెట్టి అనుకుని చెప్పాలి. నామినేషన్ అనేది మెయిన్ ఇది కదా అన్నట్టు. సో ఇక్కడ ఏం మాట్లాడుతుంది ఏంటంటే, ఇమ్ము నాకేమైనా అనిపిస్తే నేను ఎవరికి చెప్పుకుంటాను రా ఇంకా. సో ప్రతి ఒక్కటి నా ఫ్రెండ్స్తోనే కదరా షేర్ చేసేది, వాడితోనే చెప్పాలి, ఎందుకంటే వాడే కదరా నా ఫ్రెండ్ అంటే ఇమ్మాన్యుల్ ఉద్దేశించి. ఇక్కడ ఇమ్మాన్యుల్
నువ్వెంత ట్రూగా ఉంటావో నేను అంత ట్రూగా ఉంటున్నాను. సో అది నన్ను హర్ట్ చేస్తుంది. ఒకసారి నువ్వు నా ఫ్రెండ్వే కాదు పోరా అన్నావు, నేనెంత బాధపడాలి అని ఆయన. ఏమేడుపు? ఆయన ఏడుపు. ఇమ్మాన్యుల్ ఒక మాట అంటాడు, నాకు అస్సలు నచ్చలే ఈ మాట. నీతో గొడవ అయితే నాకు బయటపడటానికి చాలా టైం పడుతుంది కాబట్టి మన ఇద్దరికి గొడవలు లేకుండా వద్దు మనకి గొడవలు లేకుండా ఎలా అన్నావు, అయినా నువ్వు విన్నావా అని ఆయన అంటాడు. సో నేను ఇప్పటికీ చెప్తున్నారా నువ్వే నా ఫ్రెండ్ అని ఏమంటది. అరే ఏమిరా ఇది బాలరాజు, మనకేంటి ఇప్పుడు ఈ గోల్ ఏంటి, ఈ పెర్ఫార్మెన్స్లు ఏంటి? ఇప్పుడు ఒక డబ్బా ఇమ్మాన్యుల్ మీద పాయింట్ పెట్టాలి. ఇప్పుడు అరే నేను నీకు ఇచ్చినంత వాల్యూ నాకు నువ్వు ఇవ్వటం లేదని నామినేషన్ ముందే అనొచ్చు. లేదు అక్కడ పాయింట్ పెట్టాలి. ఎందుకంటే ఇమ్ముని తన కాంపిటేటర్గా ట్రీట్ చేస్తుంది. నేను ఇమ్మాన్యులే విన్నర్ రేస్లో ఉన్నామని అనుకుంటుంది ఆమె, బట్ రియాలిటీ వేరు. అది నేను మీకు చాలాసార్లు చెప్పా. ఓకే, ఇక్కడ ఇమ్మాన్యుల్ అయినా అరే నువ్వు నన్ను అనొద్దు, నీ నుంచి బయటపడాలంటే చాలా టైం పట్టిద్ది అంటే అక్కడ నువ్వు మంచి చెడులకి విరుద్ధంగా గేమ్ ఆడుతున్నట్టేగా. తనూజ ఒక తప్పు చేసిందబ్బా, తనూజని పాయింట్ పెట్టి నామినేట్ చేయి. అలానే తనూజ ఇమ్మును ఒక తప్పు చేసింది, ఇమ్మును ఒక పాయింట్ పెట్టి నామినేట్ చేయి. మనం చేసుకోవద్దురా, మనకున్న పరిచయానికి మనకున్న ఫ్రెండ్షిప్కి చాలా బాధ వస్తే మనం ఒకరినొకరు చేసుకోవటం ఇట్లా ఏడ్చుకుని నాకంటే ఏంటి మీరు వచ్చింది ఏంది, మీరు ఎటు మాట్లాడుకుని వేరే వాళ్ళని చేయటానికి. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇది నేను జవానని చెప్తున్నా, మీరు నన్ను నమ్మరు, తిడతారు. ఏది ఏమైనా వాళ్ళు చివరికి ఒకటి అవుతారు స్వామి. ఇదంతా మనకు కనపడే ఇది అంతే. వీళ్ళిద్దరు జాతిరత్నాలు మధ్యలో రీతు ఆమెకు జాతిరత్నం. ఇదే జాతిరత్నం అంటే కుక్కు విత్ జాతిరత్నాలు బ్యాచ్, నేను జాతిరత్నాలు అంట. పెర్ఫార్మెన్సే వాళ్ళది, మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. తర్వాత నేను ఇప్పటికీ చెప్తారా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి అప్పుడు తనూజ నా ఫస్ట్ నామినేషన్ డిమాండ్ అంటది. ఏంది మీరు ఇది ట్విస్ట్ అనుకుంటున్నారేమో, ఫస్ట్ అంతా ఇమ్మాన్యుల్ పెట్టి తర్వాత డిమాండ్ పగలగొట్టింది ట్విస్ట్ అనుకుంటున్నారేమో. అసలు ట్విస్ట్ ఏంటంటే డిమాండ్ పగలగొట్టాక మళ్ళా చర్చలు జరిగి మళ్ళీ ఇమ్మాన్యుల్ దగ్గరికి వచ్చి ఇమ్మాన్యుల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందంట. అది ట్విస్ట్. ఇప్పుడు ఇది ట్విస్ట్లో ట్విస్ట్, ఇది ఇంకా ఇది అట్లా అర్థం చేసుకోండి మీరు. ఓకేనా డిమాండ్ పగలగొట్టింది కదా, అది క్యాన్సిల్ అయిపోద్దంట లీక్ అప్డేట్ ప్రకారం. అది క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఆమె దగ్గర తనుజ వచ్చి ఇమ్మాన్యుల్నే కొడుతుందంట. డిమాండ్ కూడా అలానే ఒక నామినేషన్ చేస్తా అంట. ఫస్ట్ ఒకరిని కొట్టి లేదని చెప్పి ఇంకొకరిని. ఏంది ఇది బొమ్మలాటలాగా. ఇక తనుజాకి ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఇద్దాం అనుకున్నాడేమో బిగ్ బాస్, లేకపోతే ఆ సీక్వెన్స్ ఎలా జరిగిందో తెలియదులే. తర్వాత నా ఫస్ట్ నామినేషన్ డిమాండ్ అనగానే డిమాండ్ ఇప్పుడు దాకా అంత జోక్ చేశారా ఏంటి అంటే అది బీబీ చెప్తారు జోకా కాదు అంటే. నాకు అలా అనిపించింది, మరి నువ్వు అన్నీ మాట్లాడుతా అక్కడ చేస్తా, నాకు ఇలా అంటే నాకు జోక్ అనిపిదా అన్నట్టు డిమాండ్. అయితే నువ్వు అన్నట్టు తనూజ. ఆ తర్వాత నువ్వు టీం కోసం ఆడకుండా రీతు కోసం ఆడావు అన్న పాయింట్ మీదే. అంటే నేను రీతు కోసం మాట ఇచ్చాను ఆ గేమ్లో, అందుకని ఆడాను అంటే. అయితే నీ టీం కోసం కాదా అంటే నువ్వు రీతు కోసం ఆడతా మా టీం అందరికీ పోటు పొడిచినట్టే కదా అన్నట్టు. అంటే నువ్వు రీతు కోసం ఆడుతున్నావు అంటే టీంకి పోటు పొడిచినట్టు కదా అన్నట్టు మాట్లాడతా. నీకు టీం కంటే రీతు ఎక్కువ అన్నదబ్బా సెన్స్ అంతే. ఇంకా ఎన్ని తిప్పి ఎన్ని డైలాగులు మాట్లాడినా నువ్వు రీతు కోసం ఆడుతున్నావు, టీం కోసం ఆడుతున్నావు. అసలు ఆ మాటకు వస్తే నీ కోసం నువ్వు కూడా ఆడటం లేదు అన్నట్టు వస్తుంది మీనింగ్. లాస్ట్లో కొట్టి నీ కోసం నువ్వు వాడు అంటది. అయితే ఇక్కడ ఏమంటాడు, నేను రీతుకి మాట ఇచ్చాను అంటాడు. అయితే టీం కోసం ఆడలేదను అంటే ఎస్ నేను రీతుకి మాట ఇచ్చాను అంటే అంటాడు. అక్కడ దొరికిపోయాడు. అక్కడేంటి ఇంక అందరు చదువుతుంది అదే కదా, ఆయనకేం పోగొట్టుకుంది అక్కడ. ఇక్కడ హర్ట్ అయింది. ఇక్కడ రీతు హర్ట్ అయ్యి ఏంది మీరు అంటాం ప్రతిసారి. ఇక్కడ రీతుకి ఏంటి ప్రతిసారి ఏమో గెలిచిన టాస్కులు కానీ ఏమో దాని యొక్క ప్రాముఖ్యత, ఆ విన్నింగ్ తాలూకా వాల్యూ డిమాండ్కి ఇవ్వడంతో నీకోసం ఆడు అని అందరి దగ్గర చెప్తున్నాను. నిన్న పోయిన దివ్య అయినా ఉన్న తనూజ అయినా ఇంకెవరైనా ఇప్పుడు ఏమంటారు, ఏం మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు దొంగల టాస్క్లో వాడు వేరేగా ఉన్నాడు, వాడు వేరేగా నాకేమైనా డబ్బులు ఇచ్చాడా, నాకేం ఇవ్వలేదే అని. ఇంకా దొంగల టాస్క్లో ఆయనకి డబ్బులు ఇస్తుంది కదా, కొన్ని 500 ఎంతో తక్కువై క్వాలిఫై కాడు. అంటే ప్రతిదానికి నేనేదో డిమాండ్ మీద ఇదవుతున్నట్టు ఎందుకు అలా చిత్రీకరిస్తారు అని తనూజతో గొడవకు దిగింది. ఇది ప్రోమో తాలూకు విశిష్టత, దాని యొక్క కథలు కమామేషం. నెక్స్ట్ ఇమ్మాన్యుల్ డిమాండ్ని వేసిన రీజన్స్ ఏంటంటే, ఇమ్మాన్యుల్ రీతుని ఏమంటా అంటే సేమ్ నిన్న బ్యాక్ స్టాబర్ అని చెప్పి రీజన్ చెప్తాడు కదా. సో ఆ రీజన్లో నేను మొత్తాన్ని సమప్ చేస్తా సింగిల్ పాయింట్లో, మీకు అర్థమైద్ది. నువ్వు నన్ను సేవ్ చేయాలని నీకు మనసులో ఏం లేదు,
కానీ సేవ్ చేసేటట్టు యాక్ట్ చేసేవు నా దగ్గరికి వచ్చి. నాకు అక్కడ మాట ఇక్కడ ఒక మాట. ఎందుకంటే దివ్యాకి కత్తిస్తే దివ్య నన్ను పొడిచిద్దని తెలుసు. ఆ పాయింట్ ఆఫ్ టైంలో నువ్వు దివ్యాకి కూడా కత్తి ఇవ్వచ్చు, కత్తిస్తే ఏం జరిగిందనే ఆలోచన నీకు వచ్చింది. అంటే ఏంటి? ఒక పక్క నా దగ్గరికి వచ్చి ఏమంటావు, కళ్యాణు నువ్వు చివరిదాకా ఉండాలి అంటావు. కళ్యాణు నేను చివరిదాకా ఉండాలంటే నువ్వు దివ్యాకి కత్తిస్తే నేను అయిపోతా కదా. అదేలేరా నేను ఏం చేయలేదురా నీకు అన్నట్టు అంటాను. నువ్వు చేయలా, నేనున్నాను అంటే తనూజ వల్ల ఉన్నా అంటది. ఎందుకని? తనూజ కత్తి రీతుకి ఇస్తుంది కదా. తనూజ రీతు కత్తి బట్టి రీతు ఏమంటది, నువ్వు ఆల్రెడీ నన్ను పొడవాలనుకున్నావు కాబట్టి నేనే నిన్ను పొడుస్తా అని చెప్పి దివ్యాన్ని పొడిచేస్తాయి. సో ఆ క్రెడిట్ తనూజకి ఇస్తాయి. ఇక్కడ ఇంక ఇవన్నీ ఇంకా పాత ఎన్ని ఎత్తుకుంటారు. రెబల్ స్టార్స్లో ఏమైంది, సో నువ్వు అక్కడ ఒకటి చెప్తావు ఇక్కడ ఒకటి చెప్తావు అంటే సరేలేరా నువ్వు అట్లానే అనుకో. ఇక్కడ ఇమాన్యుల్ పాయింట్ ఏంటంటే గేమ్ అన్నాక రకరకాల ఈక్వేషన్స్ మారుతాయి. నేను కళ్యాణ్ని గెలిపియాలనేది నా మెయిన్ మోటో ఆ టాస్క్లో. అందుకే దివ్య ఉన్నదాకా నేను ఎలా మాట్లాడినా, దివ్య వెళ్ళిపోయాక, దివ్య ఉన్నంత వరకు నేను నీకే సపోర్ట్ చేశాను. దివ్య వెళ్ళిపోయాక రీతు, సంజన, డెమాన్, కళ్యాణ్ ఎల్లున్నప్పుడు రీతుని మనం నమ్మొచ్చా అని అడిగాము అన్నట్టు అంటాడు. రీతుని మనం నమ్మొచ్చా అని ఎందుకు అడిగాను అంటే, రీతుకి కత్తిస్తే రీతు వెళ్ళి డెమాన్ వేసేస్తే ఓకే, రీతు వెళ్ళి అప్పుడు ముగ్గురే కదా, రీతు, డెమాన్, కళ్యాణ్ కదా, కళ్యాణ్ అవుట్ అయిపోతాడు కదా అన్నది ఆయన థాట్ ప్రాసెస్. నిజంగా ఇమ్ము అన్నది కరెక్టే. ఇప్పుడు ఆమె చేతికి కత్తిస్తే డిమాండ్కే వేస్తుంది అంటే ఇతను క్వశ్చన్ చేయాలనుకుంటుంది కళ్యాణ్ని. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంకా ఎటో తిరిగిద్ది. మెయిన్ అది కాన్సెప్ట్ అది. ఓకేనా? నిన్నెందుకు ఎందుకు నన్ను నమ్మలేమని ఎందుకు అంటున్నారంటే అప్పుడు చెప్పిద్ది. అప్పుడు ఎందుకంటే వేరే టాస్క్ అప్పుడు కూడా హంగర్ ఆ టాస్క్ అప్పుడు కూడా మీరేం చేశారు, కళ్యాణ్ని ముందే పంపారు. కళ్యాణ్ని ముందే పంపడం వల్ల వాడికి అవకాశం కోల్పోయాడు కదా. అక్కడ ఏమవుతుంది, కళ్యాణ్ని పంపాలన్న ఆలోచన ఫస్ట్ డెమాంది, నెక్స్ట్ సుమంది, నెక్స్ట్ నేను వచ్చాను అన్నట్టు అంటది. అది తర్వాత దాంట్లో సుమను దాన్ని వ్యతిరేకిస్తాడు. సుమన్ తల మీద శేషా బొగులుద్ది రీతుది. అది వేరే ఉంది కథ. లైవ్లో ఇప్పుడు బర్నీ జరుగుతున్నాయి. బర్నీ 2వ నామినేషన్ కూడా అయిపోవచ్చింది. అది నెక్స్ట్ ఇమ్మాన్యుల్ సెకండ్ నామినేషన్ వచ్చి డిమాండ్ది. అదే కెప్టెన్ టాస్క్లో నువ్వు నాకు చెప్పిన పాయింట్స్ నచ్చలేదురా, అదే నువ్వు నాకు హెల్ప్ చేస్తావు అనుకున్నావన్నా నువ్వు నాకు చేయలేదు అని అంటారు కదా. నేను నా టీం కోసం అనేటప్పుడు నీకు ఎలా హెల్ప్ చేస్తారా, అది టీమ్ గేమ్ కదరా అన్నట్టు. అది టీమ్ గేమ్ అయినా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా చేయలేదన్నా అని ఇతను. మరి నువ్వు నాకు చేయొచ్చు కదంటే, నేను రీతు లోపల ఉంటే ఒకవేళ అప్పుడు ఛాన్స్ వస్తే నీకు చేస్తాను అన్నట్టేనా. నేను క్లియర్గా చెప్పేస్తున్నాడు, నేను టీమ్ టాస్క్ ఆడలేదు, ఇండిపెండెంట్ టాస్కే ఆడానని డిమాండ్. ఈ టాస్క్ వచ్చిన ప్రతిసారి నేను ఇండిపెండెంట్ టాస్కే ఆడాను, రీతు కోసం ఆడాను, లేకపోతే నా కోసం ఆడాను, మా ఇద్దరు తర్వాత ఎవరైనా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అది అక్కడ. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా బర్నీ గారు వస్తారు. బర్నీ గారు ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి సంజన గారు ఆ మెడిసిన్తో పని ఏంటండి అది ఇదని చెప్పి ఆ నామినేషను. అప్పటికి ఆ ఫస్ట్ నామినేషన్ జరిగేటప్పుడు సంజన గారి ఎక్స్ప్రెషన్ చూడాలి. ఇట్ అనుకుంటా ఉంది, అరే ఏంట్రా. ఆమెకేంటంటే గంటలు ల్యాగింగ్ అవసరం ఉండదు, పాపం తలనొప్పి వస్తుంది. అందుకే ఆమెకేంటంటే 10 నిమిషాలు ఉండాలి, క్రిస్టల్ క్లియర్ ఉండాలి, క్రిస్ప్గా ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్స్ ఉండాలి, కథం అయిపోవాలి. తిప్పితే ఆమెకి తలనొప్పి వస్తుంది. అనుకున్న చెప్పేయాలి అంతే. అది ఆ తర్వాత ఇతని సెకండ్ నామినేషన్ వచ్చి డిమాండ్ని. ఓకే, ఐ వాంట్ యు కమ్ బ్యాక్. అసలు ఎలా ఉండాలి, సేమ్ నీ ఆట నువ్వు పోగొట్టుకుంటున్నావు అది ఇది అన్నట్టు. ఇది మ్యాటర్. ఇది క్లుప్తంగా లైవ్ అప్డేట్స్, ఇంతవరకు జరిగిన 2 నామినేషన్స్ ప్లస్ ప్రోమో విశేషాలు. ఓకే, మీరు చేయాల్సింది ఏంటంటే ఒక లైక్ కొట్టడం. సైనింగ్ ఆఫ్, మీ సురేందర్.